ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓబిటి అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని ఉపయోగించి ఇంగ్లీష్ గ్రామర్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఓబిటి అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మనకి లాంగ్వేజ్కి ఉపయోగపడతాయి, అంటే మన స్పోకెన్ ఇంగ్లీష్కి ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం మీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఓబిటి చూడండి. హీ ఈజ్ జూనియర్ డాష్ మీ అన్నారు. ఈ బ్లాంక్లో మనం ప్రిపోజిషన్ ఉపయోగించాలి. జూనియర్, సీనియర్ అనే యాడ్జెక్టివ్స్కి పక్కనే ఎప్పుడు మనం టు అనే ప్రిపోజిషన్ ఉపయోగించుకోవాలి. జూనియర్ టు అనాలి, సీనియర్ టు అనాలి. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 2, జూనియర్ టు. నెక్స్ట్, యు ఆర్ సీనియర్ టు హిమ్ డాష్ 4 years. అంటే నువ్వు అతని కన్నా 4 years సీనియర్. యు ఆర్ సీనియర్ టు హిమ్ డాష్ 4 years. ఫర్ 4 years, ఇన్ 4 years, బై 4 years. ఇక్కడ ఆప్షన్ మనకి బైని తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి. ద స్టార్మ్ ప్రివెంటెడ్ డాష్ ఆన్ ఏ పిక్నిక్. స్టార్మ్ వచ్చింది. స్టార్మ్ అంటే పెద్ద గాలివాన అనమాట. పెద్ద గాలివాన మమ్మల్ని పిక్నిక్ వెళ్లకుండా ఆపేసింది, స్టాప్ చేసింది. ప్రివెంట్ అంటే స్టాప్. కాబట్టి స్టాప్ అని వచ్చిన, ప్రివెంట్ అని వచ్చిన ఈ రెండు వర్బ్స్, ఈ రెండు వర్బ్స్కి పక్కనే మనం ఎప్పుడు ప్రిపోజిషన్ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ తీసుకోవాలి. కాబట్టి ఆప్షన్ బి, ప్రివెంటెడ్ అస్ ఫ్రమ్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్. నెక్స్ట్, హీ స్పీక్స్ నైదర్ ఇంగ్లీష్ డాష్ ఫ్రెంచ్. ఇక్కడ నైదర్ నార్ అనేది ఒక కంజంక్షన్ అనమాట. కాబట్టి నైదర్ ఇంగ్లీష్ మాట్లాడు, ఫ్రెంచ్ కూడా మాట్లాడు. కాబట్టి నైదర్ వచ్చింది కాబట్టి నైదర్కి కోఆర్డినేట్గా నార్ అనే కంజంక్షన్ రావాలి. కాబట్టి నైదర్ ఇంగ్లీష్ నార్ ఫ్రెంచ్ అంటే ఈ రెండిట్లో ఏది మాట్లాడలేడు అని అర్థం అన్నమాట. కాబట్టి నైదర్ నార్, ఎయిదర్ ఆర్ అనేవి కాంబినేషన్గా వస్తుంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎయిదర్కేమో ఆర్ వస్తుంది, నైదర్కేమో నార్ వస్తుంది. ఎయిదర్ ఆర్నేమో పాజిటివ్ సెంటెన్స్లో తీసుకుంటాం, నైదర్ నార్నేమో నెగిటివ్ సెంటెన్స్లో తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి. ట్రేసీ వెయిటెడ్ డాష్ ద బస్ స్టేషన్ ఫర్ ఎన్ అవర్. ట్రేసీ బస్ స్టేషన్ దగ్గర ఒక 1 hour నుంచి వెయిట్ చేసింది. ఒక 1 hour వెయిట్ చేసింది. అయితే ఇక్కడ మనం కరెక్ట్ ప్రిపోజిషన్ ఏం వాడాలి? బస్ స్టేషన్ దగ్గర అనే మీనింగ్లో అండర్ అంటే కింద, ఎట్ అంటే దగ్గర, అక్రాస్ అంటే అడ్డంగా, అలాంగ్ అంటే వెంబడి. కాబట్టి ఎట్ ద బస్ స్టేషన్ అనేది కరెక్ట్ సూటబుల్ ప్రిపోజిషన్ అనమాట. బస్ స్టేషన్ ముందే కాదు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ వీటి ముందు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఎట్ ద రైల్వే స్టేషన్, ఎట్ ద ఎయిర్పోర్ట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐ కెన్ నాట్ బై దిస్ కార్ డాష్ దిస్ ప్రైస్. అంటే ఆ ప్రైస్కి ముందు ఏ ప్రిపోజిషన్ వాడాలి? ప్రైస్కి ముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ప్లేస్లో 500 రూపీస్ ఉందనుకోండి, లేదా 5 lakhs రూపీస్ ఉందనుకోండి. ఐ బాట్ దిస్ కార్ ఫర్ 5 lakhs రూపీస్ అంటాం. ఐ బాట్ దిస్ బ్యాగ్ ఫర్ 500 రూపీస్ అంటాం. కాబట్టి ప్రైస్ ముందు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఐ డాష్ కాల్ యూ బ్యాక్ వెన్ ఐ గెట్ ఫ్రీ. నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఐ విల్ కాల్ యూ బ్యాక్. కాబట్టి వుడ్, మైట్ కాదు ఆప్షన్స్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి విల్. ఐ విల్ కాల్ యూ బ్యాక్ వెన్ ఐ గెట్ ఫ్రీ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షీ డాష్ దట్ ద లక్కీ డ్రా విన్నర్ వాజ్ మ్యాగీ లింగ్. అంటే ఆమె ఒక డ్రా కండక్ట్ చేశారు. ఆ డ్రాలో లక్కీ డ్రా విన్నర్ ఎవరంటే మ్యాగీ లింగ్ అనమాట. దాన్ని ఆవిడ బయటకు చెప్పారు. బయటకు చెప్పడం అంటే ఇన్ఫామ్ చేశారా, అనౌన్స్ చేశారా? అడ్వైజ్ అంటే సలహా ఇవ్వటం, ఇన్ఫామ్ అంటే ఇన్ఫామ్ చేయటం, అనౌన్స్ అంటే అనౌన్స్ చేయటం. కాబట్టి లక్కీ డ్రా విన్నర్ని మనం ఎప్పుడు అనౌన్స్ చేస్తాం. కాబట్టి షీ అనౌన్స్డ్ దాట్ ద లక్కీ డ్రా విన్నర్ వాజ్ మ్యాగీ లింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్ వాజ్ డాష్ హాట్
దట్ మై ఐస్ క్రీమ్ మెల్టెడ్ ఇన్ సెకండ్స్. అంటే ఇక్కడ ఒక కంపారిజన్ ఉందన్నమాట. కంపారిజన్ని మనం ఎట్లా చెప్తున్నాడు, హాట్గా ఉంది. దట్ మై ఐస్ క్రీమ్ మెల్టెడ్ ఇన్ సెకండ్స్. ఎంత హాట్గా ఉందంటే నా ఐస్ క్రీము కొన్ని సెకండ్స్లోనే కరిగిపోయింది. కాబట్టి ఎంత హాట్గా ఉందంటే ఐస్ క్రీమ్ కొన్ని సెకండ్స్లో కరిగిపోయేంత. కాబట్టి ఇక్కడ కంపారిజన్ మనం ఎలా తీసుకోవాలి, ఇట్ వాజ్ సో హాట్ దట్ మై ఐస్ క్రీమ్ మెల్టెడ్ ఇన్ సెకండ్స్. కాబట్టి హాట్ అనే అడ్జెక్టివ్ పక్కన దట్ అనేది వచ్చింది కాబట్టి దట్ ఎప్పుడు సోతో కంబైన్ అయి ఉంటుంది. కాబట్టి సో దట్ అనేది ఒక కంపారిజన్. సో దట్ని ఎప్పుడు మనం కలిపి తీసుకుంటారు అన్నమాట, సో దట్. కాబట్టి ఇట్ వాజ్ సో హాట్ దట్ మై ఐస్ క్రీమ్ మెల్టెడ్ ఇన్ సెకండ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో వచ్చినప్పుడు దట్ వస్తుంది, సచ్ వచ్చినప్పుడు కూడా దట్ వస్తుంది. అయితే అది ఎగ్జాంపుల్ వేరే చూద్దాం. నెక్స్ట్ చూడండి, వి ఇన్సిస్ట్ డాష్ యు ఆర్ లీవింగ్ ద రూమ్. ఇన్సిస్ట్ అంటే ఫోర్స్ చేయటం, బలవంత పెట్టడం అనమాట. వాడు వెళ్ళట్లేదు, రూమ్ వదిలేసి వెళ్ళట్లేదు, మేమేం చెప్పామంటే బాగా గట్టిగా బలవంతం చేసి చెప్పామన్నమాట. వి ఇన్సిస్ట్ డాష్ యు ఆర్ లీవింగ్ ద రూమ్. కాబట్టి ఇన్సిస్ట్ అనే వెర్బు ఎప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్తో కలిసి ఉంటుంది. కాబట్టి ఇన్సిస్ట్ పక్కన ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇందాక చూసిన ఎగ్జాంపుల్ మళ్ళీ వచ్చింది చూడండి, ఇట్ వాస్ డాష్ హాట్ దట్ మై ఐస్ క్రీమ్ మెల్టెడ్ ఇన్ సెకండ్స్. కాబట్టి దట్ వచ్చింది కాబట్టి ఇటువైపు ఏమి ఉండాలని చెప్పాను, సో అనేది ఉండాలి. ఐ నీడ్ 2 డాష్ ప్లీజ్ ట్రౌజర్స్, పెయిర్స్ ఆఫ్ ట్రౌజర్స్ బోత్. కాబట్టి ఇక్కడ మనం ట్రౌజర్స్ని ఎప్పుడు పెయిర్తో ఉపయోగించుకోవాలి. ఐ నీడ్ 2 పెయిర్స్ ఆఫ్ ట్రౌజర్స్. నెక్స్ట్ చూద్దాం చూడండి, దట్ ఈజ్ డాష్ యూనిక్ మ్యాటర్ విచ్ ఐ డోంట్ వాంట్ టు షేర్ విత్. ఇక్కడ మనం ఆర్టికల్ తీసుకోవాలి, ఏ కానీ రేర్ కానీ యాన్ కానీ తీసుకోవాలి. యూనిక్ అని ఉంది కాబట్టి యూ, ఇక్కడ యూ అనేది ఓవెల్ అయితే ఓవెల్ యూ అనే సౌండ్ ఇస్తుంది. యూ అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి యూ ఓవెల్ అయినప్పటికీ కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏ అనే ఆర్టికల్ తీసుకోవాలి. దట్ ఈజ్ a unique matter which I don't want to share with. కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, ప్లీజ్ డోంట్ టెల్ ఎనీవన్ షీ సెడ్ అని బతిమలాడింది, ఎవరికి చెప్పొద్దు అని. దాన్ని మన మాటల్లో చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అమ్మాయి డైరెక్ట్ వాయిస్లో ఎలా ఉంది, ప్లీజ్ డోంట్ టెల్ ఎనీవన్ అనేది ఆ అమ్మాయి ఎగ్జాక్ట్ వర్డ్స్ అనమాట. ఇప్పుడు దాన్ని అంటే అమ్మాయి చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్తాయి, అంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఉపయోగిస్తే. ఆ అమ్మాయి మాట్లాడిన సెంటెన్స్నేమో డైరెక్ట్ స్పీచ్ అంటాం, ఆ అమ్మాయి మాట్లాడిన సెంటెన్స్ ఏదైతే ఉందో అది మన మాటలో మార్చి చెప్తే ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. కాబట్టి షీ బెగ్డ్ మీ, నన్ను అమ్మాయి బెగ్ చేసింది, బ్రతిమలాడింది, ఏమని? నాట్ టు టెల్ ఎనీవన్. డోంట్ టెల్ ఎనీవన్ అనే దాన్ని నాట్ టు టెల్ ఎనీవన్లోకి మార్చుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ బాట్ ఎ లాట్ ఆఫ్ డాష్ ఎస్టర్డే. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి ఫర్నిచర్స్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, ఫర్నిచర్ అనేది అన్కౌంటబుల్ నౌన్, దాన్ని మనం కౌంట్ చేయలేం. ఫర్నిచర్ అంటే కాట్ అయినా అవ్వచ్చు, డబుల్ కాట్ బెడ్ అయినా అవ్వచ్చు, చైర్ అవ్వచ్చు, సోఫా సెట్ అవ్వచ్చు, వీటన్నిటిని మొత్తాన్ని కలిపి మనం ఫర్నిచర్గా తీసుకోవాలి. దాన్ని మనం 1 ఫర్నిచర్ 2 ఫర్నిచర్స్ అని లెక్కేయలేము. కాబట్టి ఫర్నిచర్ అనేది సింగులర్లో ఉంటుంది ఇప్పుడు, కాబట్టి ఫర్నిచర్స్ అనేది తీసుకోకూడదు. ఆప్షన్ వచ్చేసరికి ఫర్నిచర్. నెక్స్ట్, నెయిదర్ ఆఫ్ అస్ డాష్ క్యాపబుల్ ఆఫ్ విన్నింగ్. మా ఇద్దరిలో ఎవరు విన్ చేయలేరు, ఎవరు క్యాపబుల్గా లేరు విన్ అవటానికి. అంటే ఇద్దరూ చేయలేరు,
అంటే ఇద్దరు చేయలేరు కాబట్టి 0% చేస్తారు. 0% కానీ కాబట్టి మనం సింగులర్గా తీసుకోవాలి 0% మనం. కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వెర్బ్ను మనం ఈజ్ అనేదాన్ని తీసుకోవాలి. కాబట్టి నెయిదర్ ఆఫ్ అస్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ విన్నింగ్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ పప్పీ? పప్పీ అనేదానికి ప్లూరల్ ఫామ్ ఏంటి? పప్పీ అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసరికి స్పెల్లింగ్ మీద క్వశ్చన్ అనమాట. అయితే మనకి క్వశ్చన్ స్పెల్లింగ్ రూల్స్ అనేవి ఇంతకుముందు చెప్పుకున్నాం. లాస్ట్లో వై అనేది ఉందనుకోండి, సింగులర్ నౌన్లో లాస్ట్లో వై అనేది ఉంటే ప్లూరల్లో అది ఐఈఎస్ అని తీసుకోవాలి. ప్లూరల్ నౌన్లో మనం దాన్ని ఐఈఎస్గా తీసుకోవాలి. కాబట్టి పప్పీ అనేది సింగులర్ అయితే పప్పీస్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ఐ లిజన్ టు ద టీచర్ డాష్ వెన్ హీ టీచెస్ మీ ఇన్ ద క్లాస్. ఐ లిజన్ నేను వింటాను టీచర్ చెప్పేటప్పుడు. టీచర్ చెప్పేటప్పుడు నేను క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ చెప్పేటప్పుడు ఎలా వింటాను అంటే కేర్ఫుల్గా వింటాను. అయితే ఇక్కడ ఆప్షన్ మనకి కేర్ఫుల్, కేర్ఫుల్లీ, కేర్ఫుల్స్ అని ఇచ్చారు. కేర్ఫుల్గా వింటాను అంటే ఐ లిజన్ టు ద టీచర్ కేర్ఫుల్లీ అనాలి. కేర్ఫుల్లీ అనేది యాడ్ వెర్బ్ అనమాట. కాబట్టి ఎలా వింటాను అని చెప్పేదాన్ని కేర్ఫుల్లీ అని చెప్పాలి. ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, ఐ డిజగ్రీ డాష్ యూ. నేను నీ ఒపీనియన్తో డిజగ్రీ అవుతాను అంటే నేను ఒప్పుకోను. నువ్వు ఏదైతే చెప్పావో దానికి నేను డిజగ్రీ అవుతాను. అగ్రీ ఆపోజిట్ డిజగ్రీ. కాబట్టి అగ్రీ అనేదానికి ఏదైతే ప్రిపోజిషన్ వాడతామో డిజగ్రీకి కూడా అదే ప్రిపోజిషన్ వాడాలి. కాబట్టి అగ్రీకి మనం విత్ అనే ప్రిపోజిషన్ వాడతాము. అలాగే డిజగ్రీకి కూడా విత్ అనే ప్రిపోజిషన్ వాడాలి. కాబట్టి ఆప్షన్ ఇక్కడ విత్. ఐ డిజగ్రీ విత్ యూ, ఐ అగ్రీ విత్ యూ. నెక్స్ట్ చూడండి, ఇఫ్ హీ డాష్ స్టడీడ్ హార్డ్ హీ కుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. కాబట్టి ఇలాంటి సెంటెన్స్లు తరచుగా వస్తూ ఉంటాయి. మనం ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏ ఆన్సర్ చూడాలి. కాబట్టి దీన్ని మనం బాగా అర్థం చేసుకుంటే ఇలాంటి సెంటెన్స్లు ఎప్పుడు ఇచ్చినా కానీ మనం ఎక్కడ ఇచ్చినా కానీ ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. కాబట్టి ఇలాంటి సెంటెన్స్లు మీనింగ్ ఎలా ఉంటాయంటే చూడండి, ఇఫ్ హీ డాష్ స్టడీడ్ హార్డ్ హీ కుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ అంటే హీ కుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ పాస్ అయి ఉండేవాడు. ఎప్పుడు పాస్ అయి ఉండేవాడు? వాడు బాగా చదివి ఉన్నట్లయితే. అంటే దీని మీనింగ్ ఏంటంటే వాడు చదవలేదు, వాడు పాస్ అవ్వలేదు. తర్వాత మనం అంటున్నాం అనమాట, బాగా చదివి ఉన్నట్లయితే పాస్ అయి ఉండేవాడు అని పాసిబిలిటీ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ దాంట్లో మనం ఇలాంటి క్వశ్చన్స్కి హ్యాడ్ అనేది వస్తుందన్నమాట. ఇఫ్ హీ స్టడీడ్ హార్డ్ హీ కుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ వస్తుంటాయి, జాగ్రత్తగా చూడండి. యు ఆర్ సీనియర్ టు హిమ్ డాష్ 4 years. ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ, అతనికన్నా నువ్వు 4 years సీనియర్స్. బై అనే ప్రిపోజిషన్ వాడాలి. నెక్స్ట్, హీ ఈజ్ జూనియర్ డాష్ మీ. ఇది కూడా ఆల్రెడీ వచ్చింది. నేను మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు ఇస్తున్నానంటే మనకు కొంచెం రిపీట్ అయినట్టు ఉంటుంది, ప్లస్ మనకి ఆన్సర్స్ ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఆన్సర్స్ అంటే ఈ క్వశ్చన్ ఎప్పుడైతే రిపీట్ అవుతుందో మనకి ఆన్సర్ అలాగా మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట. కాబట్టి హీ ఈజ్ జూనియర్ టు మీ అనాలి, హీ ఈజ్ సీనియర్ టు మీ అనాలి. నెక్స్ట్ చూడండి, ఎవ్రీ వన్ ఆఫ్ ది సెంటెన్సెస్ యూ రోట్ డాష్ రాంగ్. అంటే ఇక్కడ ఎవ్రీ వన్ ఆఫ్ ది సెంటెన్సెస్, ప్రతి ఒక్క సెంటెన్సు ఏదైతే నువ్వు రాసావో అది రాంగ్ అనే మీనింగ్ అనమాట. ప్రతి ఒక్క అంటే మనం దాన్ని సింగులర్గా తీసుకోవాలి. ప్రతి ఒక్క సెంటెన్సు, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క విద్యార్థి, ఇలాగా ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ బాయ్, ఎవ్రీ సెంటెన్స్ అనేదాన్ని సింగులర్గా తీసుకోవాలి. కాబట్టి ఆప్షన్ వాజ్. యాజ్ హీ ఫర్గాట్ టు బ్రింగ్ హిజ్ నోట్బుక్ టు స్కూల్. ఆప్షన్స్ మనకి యూజువల్, యూజువల్లీ అని ఇచ్చాడు.
వాడికి తరచూ ఏం చేస్తూ ఉంటాడంటే, తరచుగా వాడు చేసే పని ఏంటి, హీ ఫర్గాట్ టు బ్రింగ్ హీజ్ నోట్బుక్ టు స్కూల్. జనరల్గా యూజువల్గా యాజ్ యూజువల్ హీ ఫర్గాట్ టు బ్రింగ్ హిజ్ నోట్బుక్ టు స్కూల్ అనమాట. యాజ్ యూజువల్ అనే దాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, హీ డాష్ అజ్ నాట్ టు డ్రింక్ ద ట్యాప్ వాటర్. ట్యాప్ వాటర్ తాగవద్దని ఇలా చెప్పాడు. అది మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో ఇచ్చాడా అంటే ఇన్ఫామ్ చేశాడా? ఇన్సిస్టెడ్ అంటే ఇందాక చెప్పుకున్నాం, ఇన్సిస్టెడ్ అంటే బలవంతంగా చెప్పాడా, ఫోర్స్ఫుల్గా చెప్పాడా, వాండ్ అంటే వార్నింగ్ ఇచ్చాడా? కాబట్టి ఏదవుతుంది ఆన్సరు గెస్ చేయండి. రైట్. కాబట్టి ఆన్సరు ఇలాంటి సెంటెన్స్లు మనకి వార్నింగ్ అనమాట. హీ వార్న్డ్ us నాట్ టు డ్రింక్ ట్యాప్ వాటర్. నెక్స్ట్ చూడండి, ఐ కెన్ నాట్ బై దిస్ కార్ డాష్ దిస్ ప్రైస్. ఇందా చెప్పుకున్నాం, ప్రైస్ ముందు ఫర్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఆ ప్రైస్ ప్లేస్లో 500 ఉందనుకోండి, ఐ బాట్ దిస్ కార్ ఫర్ 500 రూపీస్ అంటాం. కాబట్టి ప్రైస్ ముందు ఫర్ అనే ప్రిపోజిషన్ వాడాలి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ హర్ షీ డాష్ విత్ అస్. ఇలాంటి సెంటెన్స్ ఇంతకు ముందే వచ్చింది. ఇంతకు ముందు ఏం నేర్చుకున్నావంటే, నువ్వు కనుక బాగా చదివినట్లయితే యూ కుడ్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ అని వచ్చింది, అంటే మంచి మార్కులు వచ్చిండేవి అని వచ్చింది. అలాంటి సెంటెన్స్ ఇదనమాట. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ హర్, హ్యాడ్ ఆల్రెడీ ఇచ్చేశారు ఇక్కడ, అంటే లెఫ్ట్ సైడ్లో వెర్బ్ ఇచ్చేశారు, రైట్ సైడ్లో వెర్బ్ మిస్ అయింది ఇక్కడ. ఇందాకేమో రైట్ సైడ్ వెర్బ్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్లో వెర్బ్ మిస్ అయింది. కాబట్టి ఇక్కడ చూడండి, మీనింగ్ చూడండి, నీవు ఆమెను కనుక ఇన్వైట్ చేసినట్లయితే ఆమె మనందరితో కలిసి ఉండేది అనే మీనింగ్ అన్నమాట. అంటే ఆమె నువ్వు ఇన్వైట్ చేయలేదు, ఆమె మనందరితో కలిసి లేదు, చేసుంటే బాగుండేది అనే మీనింగ్ అనమాట. కాబట్టి ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ హర్ షీ డాష్ విత్ అస్. ఇటువైపు ఏం రావాలి? కాబట్టి ఇటువైపు వెర్బు కుడ్ హ్యావ్ గాన్ అన్న రావచ్చు, లేకపోతే వుడ్ హ్యావ్ గాన్ అన్న రావచ్చు. అయితే ఇక్కడ మనకి కుడ్ హ్యావ్ గాన్ ఉంది కాబట్టి ఆన్సర్ కుడ్ హ్యావ్ గాన్. నెక్స్ట్ చూడండి, లీజా సాట్ డాష్ ద చైర్, ఇన్ ద చైర్, ఆన్ ద చైర్, అట్ ద చైర్. లీజా సాట్ ఆన్ ద చైర్ అనే ఆప్షన్ తీసుకోవాలి. కాబట్టి ఆప్షన్ బి. షీ డాష్ మ్యారీడ్ సిన్స్ 1994. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆమెకి 1994లో మ్యారేజ్ అయ్యింది అనే మీనింగ్ అనమాట. అయితే ఇక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ తీసుకున్నారు. సిన్స్, ఫర్ అనే ప్రిపోజిషన్స్ని మనం జనరల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాజ్ ఉండి దాని పక్కనే వెర్బ్ థర్డ్ ఫామ్ ఉంటుంది, హ్యాజ్ ఉండి పార్టిసిపుల్ ఫామ్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి, షీ హ్యాస్ బీన్ మ్యారీడ్ సిన్స్ 1994. ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం చూసాం ఇందాక. వి ఇన్సిస్ట్ డాష్ యు ఆర్ లీవింగ్ ద రూమ్. ఇన్సిస్ట్ అనే వెర్బ్ పక్కన ఎప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ రావాలి. వి ఇన్సిస్ట్ ఆన్ యు ఆర్ లీవింగ్ ద రూమ్. వార్ అండ్ పీస్ డాష్ ద లాంగెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. కాబట్టి వార్ అండ్ పీస్ అంటే ఇక్కడ వారు పీసు రెండు సబ్జెక్టులు కాదు. ఇక్కడ వార్ అండ్ పీస్ అనేది ఒక బుక్ పేరు అనమాట. అయితే దీన్ని మనం సింగులర్గా ట్రీట్ చేసుకోవాలి. వార్ అండ్ పీస్ అనేది బుక్ పేరు కాబట్టి వార్ అండ్ పీస్ ఈజ్ ద లాంగెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ అ బేబీ డాష్ ఈజ్ స్లీపింగ్. ఫస్ట్ మనకి సీ హియర్ దిస్ ఈజ్ ఎ బేబీ అని చూపించారు. తర్వాత ఆ బేబీ ఏం చేస్తుంది, నిద్రపోతూ ఉంది. కాబట్టి బేబీకి బదులుగా మనం ఏ ప్రొనౌన్ తీసుకోవాలి? బేబీకి బదులుగా మనం ఎప్పుడు బేబీని మనం ఇట్తో రిఫర్ చేయాలి, హీతో కానీ షీతో కానీ రిఫర్ చేయకూడదు. బేబీని మనం ఎప్పుడు బేబీని ఇన్ఫాంట్ని ఎప్పుడు మనం ఇట్ అనే ప్రొనౌన్తో రిఫర్ చేయాలి. కాబట్టి ఇట్ ఈజ్ స్లీపింగ్ అనేది ఆన్సర్ అన్నమాట.
నెక్స్ట్ చూడండి, డస్ షీ డాష్ ఎనీథింగ్ అబౌట్ దిస్. వెర్బులు వచ్చేసరికి నో, న్యూ, నోస్ అనేది ఉందన్నమాట. ఆమెకి ఈ విషయం గురించి ఏమైనా తెలుసా? డస్ షీ డాష్ ఎనీథింగ్ అబౌట్ దిస్. కాబట్టి డస్ వచ్చింది కాబట్టి అక్కడ డస్లో ఎస్ ఉంది కాబట్టి షీ అనేది సబ్జెక్ట్ కాబట్టి నో అనేది మనం ప్లెయిన్ వెర్బ్ తీసుకోవాలి, అంటే ఎస్ లేకుండా తీసుకోవాలి. డస్ షీ నో అనాలి. డస్ షీ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ అనేది ఆన్సర్ అనమాట. కాబట్టి నో అనేది ఆప్షన్, KNOW, నో. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. ఇది మనకి అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం జనరల్గా మనం. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటే జస్ట్ బుక్ని మనం ఆ కవర్ చూసి దాన్ని మనం జడ్జి చేయకూడదు. కవర్ ఒకవేళ కవర్ బాగలేదనుకోండి, బుక్ బాగోలేదు అనుకోకూడదు. కొన్ని బుక్స్ కవర్స్ బాగోకపోయినా లోపల విషయం బాగుంటుందన్నమాట. అలాగే మనుషుల్లో కూడా పైకేమో పిచ్చివాళ్ళ కనబడుతుంటారు, కానీ లోపల వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మనిషిని చూసి మనం వాళ్ళని ఎస్టిమేట్ చేయకూడదు, వాళ్ళని జడ్జి చేయకూడదు. పైన కనపడే ఆకారాన్ని చూసి మనం వాళ్ళని జడ్జి చేయకూడదు అనే మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, షీ డాష్ ఎట్ మీ. షీ స్మైల్ ఎట్ మీ, స్మైల్స్ ఎట్ మీ, షీ స్మైల్స్ ఎట్ మీ. కాబట్టి షీ స్మైల్స్ అనేది తీసుకోవాలి, ఆప్షన్ బి. ఐ విల్ డాష్ అప్ ఎట్ 5 టుమారో అంటే 5 o'clock నేను నిద్ర లేస్తాను అని అర్థం. కాబట్టి ఐ విల్ గెట్ అప్ ఎట్ 5 టుమారో. కాబట్టి గెట్ పక్కన అప్ అనేది ఉండాలి. కాబట్టి ఐ విల్ గెట్ అప్ ఎట్ 5 o'clock టుమారో. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ డాష్ గెట్ ఏ ఫస్ట్ క్లాస్. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఏమని, నాకు ఫస్ట్ క్లాస్ వస్తుందని. కాబట్టి ఎక్స్పెక్టెడ్ అనేది ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి నెక్స్ట్ వెర్బ్ కూడా మనం పాస్ట్ టెన్స్లోనే తీసుకోవాలి. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ వుడ్ గెట్ ఫస్ట్ క్లాస్. తర్వాత చూడండి, మై పేరెంట్స్ హ్యావ్ బీన్ మ్యారీడ్ డాష్ 49 years. ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది, చూసాం ఆల్రెడీ. అదేమో సిన్స్ 1994 అని ఉంది. ఇక్కడేమో డాష్ 49 years అన్నారు. 49 years అనేది మనకి పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట, పీరియడ్ ఆఫ్ టైం. 1994 అనేదేమో పాయింట్ ఆఫ్ టైం. కాబట్టి పాయింట్ ఆఫ్ టైం ముందు వాళ్ళు సిన్స్ 1994 అని వాడారు. ఇది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ అనే ప్రిపోజిషన్ తీసుకోవాలి. కాబట్టి ఆప్షన్ ఫర్. ఇట్ విల్ రైన్ సూన్. ఇక్కడ ఇట్ అపాస్ట్రఫీ ఎల్ఎల్ ఉంది, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇట్ విల్ అని అర్థం. కాబట్టి అక్కడ విల్ ఉంది. ఇక్కడ ఈ విల్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనమాట. మనం ఇక్కడ ఆప్షన్ క్వశ్చన్ ట్యాగ్ చూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ విల్ ఉంది కాబట్టి ఇటువైపు నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ అంటే విల్ ఇటువైపు ఉంది కాబట్టి అటువైపు ఓంట్ అని రావాలి. ఓంట్, దాని పక్కనే ఇట్ అని రావాలి. ఓంట్ ఇట్. ఇట్ విల్ రెయిన్ సూన్, ఓంట్ ఇట్ అనేది ఆన్సర్ అనమాట. కాబట్టి ఆప్షన్ ఏ. విచ్ హార్స్ కేమ్ ఇన్ ఫస్ట్ అని ఒక క్వశ్చన్ అడిగారు ఎవరో, దానికి ఆన్సర్గా ఇలా చెప్పారనమాట, దట్ టాల్ బ్లాక్ వన్. ఆ టాల్ బ్లాక్ వన్ అని చూసావా, అది ఫస్ట్ వచ్చింది అని చెప్తున్నాడు ఆన్సర్. అయితే ఆన్సర్ ఎలా ఇచ్చారు చూడండి, హ్యాజ్ అన్నాడు, ఈజ్ అన్నాడు, వజ్ అన్నాడు, డిడ్ అన్నాడు. అంటే టాల్ బ్లాక్ హార్సు వచ్చింది అని చెప్పాలి. కాబట్టి వచ్చింది అనే మీనింగ్లు ఇక్కడ డిడ్ అనేది తీసుకోవాలి. దట్ టాల్ బ్లాక్ హార్స్ డిడ్ అన్నమాట. షీ ఈజ్ డాష్ దాన్ హర్ బ్రదర్ అంటే ఇక్కడ కంపారిజన్ అన్నమాట. బ్రదర్కి ఆవిడకి మధ్య కంపారిజన్. దేంట్లో, వాళ్ళకున్న బ్రేవరీలో. బ్రేవరీ అంటే ధైర్యం. ఎవరు ఎక్కువ ధైర్యంగా ఉన్నారు, షీ ఈజ్ డాష్ దాన్ హర్ బ్రదర్. ఆ బ్రదర్ కన్నా ఆమెకే ధైర్యం ఎక్కువ అనమాట.
కాబట్టి కంపారిటివ్ డిగ్రీ తీసుకోవాలి ఇక్కడ మనం, ఎందుకంటే కంపారిజన్ అనేది ఇద్దరి మధ్య ఉంది కాబట్టి. కంపారిటివ్ డిగ్రీ ఎలా తీసుకోవాలి? బ్రేవ్ అనేది యాడ్జెక్టివ్, బ్రేవ్కి కంపారిటివ్ డిగ్రీ ఏంటంటే బ్రేవర్. అంతేగాని మోర్ బ్రేవర్ అనకూడదు, మోర్ బ్రేవ్ అనకూడదు. బ్రేవ్ పాజిటివ్ డిగ్రీ అయితే బ్రేవర్ కంపారిటివ్ డిగ్రీ. కాబట్టి కంపారిటివ్ డిగ్రీ తీసుకోవాలి కాబట్టి షీ ఈజ్ బ్రేవర్ దాన్ హర్ బ్రదర్. నెక్స్ట్ చూడండి, అన్ ఓల్డ్ ఉమన్ డాష్ దేర్. అన్ ఓల్డ్ ఉమన్ డాష్ దేర్, లివ్ దేర్, స్లీప్స్ దేర్, స్టే దేర్, క్లీనింగ్ దేర్. ఇప్పుడు మన ఆప్షన్స్ చూస్తే దాదాపు అన్నీ సూటబుల్ అయ్యేటట్లుగానే ఉన్నాయి. అయితే దాంట్లో ఒక్కటి మాత్రమే సూటబుల్ అవుతుంది. అన్ ఓల్డ్ మ్యాన్ లివ్ దేర్ అంటామా? అనం. ఎందుకంటే అన్ ఓల్డ్ ఉమన్ సింగులర్ కాబట్టి లివ్స్ అనేది ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. ఆప్షన్ బి చూద్దాం చూడండి, అన్ ఓల్డ్ ఉమన్ స్లీప్స్ దేర్. స్లీప్స్ కాబట్టి ఉమన్ అనేది సింగులర్, షీ కాబట్టి స్లీప్స్ అంటాం, కరెక్టే. కాబట్టి స్లీప్స్ దేర్. ఆప్షన్ సి చూద్దాం చూడండి, స్టే. స్టే పక్కన ఎస్ ఉన్నట్లయితే కరెక్ట్ అయి ఉండేది, కాబట్టి సి కాదు. క్లీనింగ్ అని ఉంది, అన్ ఓల్డ్ ఉమన్ క్లీనింగ్ దేర్ అనకూడదు మనం. ఒకవేళ క్లీనింగ్ అనే దాన్ని తీసుకోవాల్సి వస్తే దాని ముందు ఈజ్ అనేది ఉండాలన్నమాట. అన్ ఓల్డ్ ఉమన్ ఈజ్ క్లీనింగ్ దేర్ అనేది ఉండాలి. కాబట్టి ఆప్షన్ మనకి అన్ ఓల్డ్ ఉమన్ స్లీప్స్ దేర్. సో దిస్ ఈజ్ ఫర్ టుడే మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అందుకే ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకొన్ని చేసి మీ ముందు ఉంచుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై వీడియోస్.